మీడియల్ అపికాండిలైటిస్ అంటే గోల్ఫర్స్ ఎల్బో. ఈ గోల్ఫర్స్ ఎల్బో వచ్చింది అని తెలిస్తే చాలామంది చాలా టెన్షన్ క్రియేట్ చేసుకుంటారు. సో దీన్ని ఎలా తగ్గించుకోవాలి? అరే మనం వెయిట్ ట్రైనింగ్ చేయడం కుదరదా, ఎక్సర్సైజ్ చేయడం కుదరదా, వెయిట్స్ మనం లిఫ్ట్ చేయలేమా, కాంపౌండ్ మూమెంట్స్ చేయలేమా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. నమస్తే, నేను మీ డాక్టర్ దశరథ రామరెడ్డి, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ విత్ 30 years ఎక్స్పీరియన్స్. ఈరోజు నేను గోల్ఫర్స్ ఎల్బో గురించి చెప్తాను. గోల్ఫర్స్ ఎల్బో అంటే సాధారణంగా తొలినాళ్ళలో గోల్ఫ్ ఆడేవాళ్ళలో ఎక్కువ వచ్చేది, అంచేత దీనికి గోల్ఫర్స్ ఎల్బో అని పేరు పెట్టారు. కానీ ఈ గోల్ఫర్స్ ఎల్బో సాధారణమైన వ్యక్తుల్లో కూడా వస్తుంది, అంటే గోల్ఫ్ ఆడిన వాళ్ళలో కూడా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఒక పద్ధతి లేకుండా వ్యాయామాలు చేయడం వల్ల కానీ, లేదా ఒక పద్ధతి లేకుండా వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల కానీ ఈ గోల్ఫర్స్ ఎల్బో వస్తుంది. ఈ గోల్ఫర్స్ ఎల్బో అంటే ఏమీ కాదు, మీడియల్ ఎపికాండిలైటిస్. అంటే ఎల్బో జాయింట్ లోపల వైపు ఉండే మీడియల్ ఎపికాండిలైటిస్ దగ్గర ఉండే టెండాన్ ఎప్పుడైతే రప్చర్ అయిందో అక్కడ ఈ గోల్ఫర్స్ ఎల్బో డెవలప్ అవుతూ ఉంటుంది. ఇది సాధారణంగా చాలా పెయిన్ఫుల్ కండిషను. ఇది మనం టచ్ చేస్తే కూడా నొప్పి వస్తుంది. ఒక్కొక్కసారి గోల్ఫర్స్ ఎల్బో ఒక ఇంజరీ వల్లే కాకుండా డయాబెటీస్ మెలైటిస్ ఎర్లీ స్టేజెస్లో కానీ, హైపోథైరాయిడిజంలో కానీ, వైటమిన్ డి డెఫిషియన్సీలో కానీ, ఎర్లీ స్టేజెస్ ఆఫ్ రొమటాయిడ్ ఆర్థరైటిస్లో కూడా ఈ గోల్ఫర్స్ ఎల్బో రావడానికి ఆస్కారం ఉంది. ఇది పెద్ద కాని వ్యాధి అయితే కాదు. దీనికి మనం సింపుల్ ఎక్సర్సైజెస్, అదేవిధంగా ఐస్ అప్లికేషను, కొన్ని పెయిన్ కిల్లర్స్ వాడుతూ మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటూ కొన్ని ఎక్సర్సైజ్లు మన ఫిట్నెస్ ఎక్స్పర్ట్ వెంకట్ ఏ విధమైన ఎక్సర్సైజ్ చెప్తారో ఆ ఎక్సర్సైజ్ చేసుకుంటే ఈ సమస్యను మనం శాశ్వతంగా పరిష్కరించుకోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. సో మీడియల్ అపికాండిలైటిస్ అంటే గోల్ఫర్స్ ఎల్బో గురించి చాలా క్లియర్గా మాకు అర్థమైనట్టుగా చెప్పారు. సో గైస్, బేసిక్గా ఈ గోల్ఫర్స్ ఎల్బో అయినా టెన్నిస్ ఎల్బో అయినా మన ఎల్బోని ఎక్కువగా యూజ్ చేసినప్పుడు, లేదంటే ఈ ఫోరామ్ మజిల్స్ బాగా స్టిఫ్నెస్ పెరిగినప్పుడు, లేదా ఏదైనా దెబ్బ తగిలినప్పుడే సో ఎలాంటి ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వీటిల్ని సింపుల్ స్ట్రెచెస్తో ఇప్పుడు మనం ఎలా ఓవర్కమ్ చేయాలో చూద్దాం. ఈ సింపుల్ స్ట్రెచెస్లో ఫస్ట్ ఐసోమెట్రిక్ హోల్డింగ్ స్ట్రెచెస్. అది ఒక జెంటల్ స్ట్రెచెస్, అంటే వితౌట్ రెసిస్టెన్స్ అప్లై చేయకుండా ఆ స్ట్రెచెస్ ఎలా చేసుకోవాలి. అలాగే విత్ రెసిస్టెన్స్ మనం రెసిస్టెన్స్ బ్యాండ్స్ యూజ్ చేయొచ్చు, లేదంటే వెరీ లైట్ వెయిట్ డంబిల్స్, లేదంటే ఆ డంబిల్స్ కూడా లేవు ఇంట్లోనే చేసుకుంటాను ఎక్సర్సైజ్ అంటే సింపుల్గా ఒక చిన్న వాటర్ బాటిల్. సో వీటితో మనం సింపుల్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. ఆ సింపుల్ ఎక్సర్సైజెస్లో ద ఫస్ట్ వన్, ఈ గోల్ఫర్స్ ఎల్బోని తగ్గించడానికి ఫస్ట్ స్ట్రెచ్ వచ్చి సుపనేషన్ స్ట్రెచ్. సో ఈ సుపనేషన్ స్ట్రెచ్ ఇలా, సో టార్గెటెడ్ మజిల్స్, ఫ్లెక్సర్ మజిల్స్ స్లోగా స్ట్రెచ్ చేయడం. మీకు బాగా పెయిన్ ఉంటే రెసిస్టెన్స్ ఏం లేకుండా నార్మల్గా స్ట్రెచ్ చేయడం, లేదంటే లైట్గా అప్లై చేయండి. సో ఈ స్ట్రెచ్ చేసినప్పుడు మీరు 20 to 30 seconds, ఒక 30 seconds into 3 setsగా ఈచ్ స్ట్రెచ్ని మీరు చేసుకోగలిగితే ఈ ఇన్ఫ్లమేషన్ అనేది స్లోగా తగ్గుతుంది. సో ఈ స్ట్రెచ్ చేసినప్పుడు మీరు టార్గెటెడ్ మజిల్స్ ఏదైతే ఉన్నాయో, ఈ ఫ్లెక్సర్ కార్పి రేడియాలిస్, ఈ ఫ్లెక్సర్ కార్పి అల్నారిస్, ఈ 2 మజిల్స్ని మీరు స్ట్రెచ్ చేసినప్పుడు ఇక్కడ క్రియేట్ అయిన ఇన్ఫ్లమేషన్ అనేది స్లోగా తగ్గుతుంది. అలాగే సో ఆపోజిట్ డైరెక్షన్లో సేమ్ స్ట్రెచ్. ఫింగర్స్ని క్లోజ్ చేసి అలాగే థర్డ్ స్ట్రెచ్ సుపనేషన్ స్ట్రెచ్. ఫ్రీ వెయిట్కి ఇలా పట్టుకొని కుదిరినంత వరకు బాగా స్ట్రెచ్ చేయడం బ్యాక్కి. సో మీకు ఆ టెన్షన్ క్రియేట్ చేయాల్సిన మజిల్స్ ఏదైతే ఉన్నాయో, సో ఆ మజిల్ మ్యాక్సిమం స్క్వీజ్ అయినప్పుడు స్లోలీ బ్రీత్ అవుట్. The next one, it's like a forearm curls. ఫింగర్స్ని బాగా స్ట్రెచ్ చేసి
ఎసెంట్రిక్ మోడ్లో అంటే కిందకి డ్రాప్ చేసినప్పుడు బాగా స్ట్రెచ్ చేసి ఫింగర్స్ని బాగా స్ట్రెచ్ చేసి స్లోగా ఈ ఫ్లెక్సర్ మజిల్స్ని స్క్వీజ్ చేయడం. ఇలా 10 రిపిటేషన్స్ ఇంటూ 3 సెట్స్. సో చూసారు కదా, ఇది ఫింగర్స్ని బాగా స్ట్రెచ్ చేసి సేమ్ స్ట్రెచెస్ విత్ రెసిస్టెన్స్తో. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే స్ట్రెచ్, ఈ ఫోరామ్ స్ట్రెచ్ని రెసిస్టెన్స్ అంటే లైట్గా ప్రెజర్ అప్లై చేస్తాం, స్లోగా లిఫ్ట్ చేయండి కాన్సెంట్రిక్ మోడ్లో స్లోగా, అలాగే ఎసెంట్రిక్ మోడ్లో కూడా స్లోలీ స్ట్రెచ్ ఫింగర్స్ని ఆల్ ది వే డౌన్ అండ్ జెంటల్ స్ట్రెచ్. Each stretch 10 seconds into 3 sets. సో ఇదే స్ట్రెచ్ విత్ వెయిట్తో కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను బాటిల్తో చేస్తాను, ఇలా నెక్స్ట్ వన్ సుపనేషన్ స్ట్రెచ్ అనుకున్నాం కదా, అంటే ఈ స్ట్రెచ్ విత్ వెయిట్తో. సో మ్యాక్సిమం స్క్వీజ్ అయింది, బయటికి కుదిరినంత వరకు అవుట్ సైడ్ స్ట్రెచ్ చేయడం, షోల్డర్ బ్లేడ్స్ మూవ్ అవ్వకుండా జస్ట్ ఎల్బో. సో ఇదే స్ట్రెచ్ విత్ రెసిస్టెన్స్తో కూడా చేయొచ్చు. ఎలా అంటే, సో ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు లైట్గా ప్రెజర్ అప్లై చేసి అండ్ స్లోలీ డౌన్. ఎప్పుడైతే ఈ ఇన్సైడ్ సో ఇంటర్నల్ రొటేషన్ చేస్తున్నామో, ఇంటర్నల్ రొటేషన్ చేసేటప్పుడు లైట్గా రెసిస్టెన్స్ అప్లై చేసి ఆ ఇన్సైడ్ ఇంటర్నల్ రొటేషన్ అవ్వకుండా ఉండడానికి అగైనెస్ట్గా ప్రెజర్ అప్లై చేసాం. అలాగే ఎక్స్టర్నల్ రొటేషన్ బయటికి చేసేటప్పుడు ఈ ఎక్స్టర్నల్ రొటేషన్ అవ్వకుండా ఉండడానికి ఇటు నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో ప్రెజర్ అప్లై చేయడం, అది కూడా జెంటిల్ ప్రెజర్, వెరీ లైట్ మోడరేట్ ప్రెజర్ అప్లై చేసి ఈ మజిల్స్ని యాక్టివేట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వేరియేషన్ ఫ్లెక్సర్ స్ట్రెచ్ విత్ లైట్ వెయిట్. సో ఎల్బో సపోర్ట్ తీసుకోవచ్చు, లేదంటే బెంచ్ పైన కూడా చేయొచ్చు. సో ఈ స్ట్రెచ్ 10 to 12 రిపిటేషన్స్ ఇంటూ 3 సెట్స్గా చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఈ స్ట్రెచెస్ అయిపోయిన తర్వాత మీరు ఈ మజిల్ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి మనం ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత బేసిక్గా సో స్టాటిక్ స్ట్రెచెస్ ఎలా అయితే చేస్తామో, సో ఈ ఎక్సర్సైజెస్ ఈ స్ట్రెచెస్ అయిపోయిన తర్వాత మీరు జెంటల్ స్ట్రెచ్ కంపల్సరీ చేసుకోవాలి. అది కుదిరినంత వరకు 20 to 30 సెకండ్స్ లాంగ్ స్ట్రెచ్ ఉండేలాగా చూడండి. చాలా లైట్ ప్రెజర్ అప్లై చేసి గ్రాడ్యువల్గా బ్రీత్ అవుట్ చేసుకుంటా, అలాగే మళ్ళీ ఎక్స్టెన్షన్ స్ట్రెచ్, సుపనేషన్ స్ట్రెచ్,
సో ఈ స్ట్రెచెస్ చేసుకున్న తర్వాతే మీ ఎక్సర్సైజ్ అయిపోయినట్టు. సో గైస్, ఈ గోల్ఫర్స్ ఎల్బోని ఓవర్కమ్ చేయడానికి సింపుల్ స్ట్రెచెస్ ఇంట్లో ఉండి వితౌట్ వెయిట్స్తో, వితౌట్ ఎక్విప్మెంట్తో ఎలా చేసుకోవచ్చో మనం ఇప్పుడు చూసాం. సో ఈ స్ట్రెచెస్ మీరు చేసుకోవడానికి అప్రాక్సిమేట్లీ 5 to 10 minutes టైం పడుతుంది. సో ఈ 10 minutes మీరు రెగ్యులర్గా వీక్లీ 5 days చేసుకోగలిగితే ఏదైతే ప్రాబ్లం క్రియేట్ అయిందో గోల్ఫర్స్ ఎల్బో ప్రాబ్లం, అది చాలా తక్కువ టైంలోనే ఓవర్కమ్ చేయొచ్చు. సో గైస్, if you like this video, share and subscribe our YouTube channel Venkat Fitness. మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి, దానికి ఫర్ షూర్ ఐ విల్ రిప్లై యూ బ్యాక్. థ్యాంక్ యూ గైస్, సీ సూన్.